హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బడ్జెట్ ఫైనాన్స్ అంతా నాన్నగారి దగ్గర నుంచి తీసుకుంటారా సినిమా లేదా? ఓకే, మనకు ఒళ్ళు జాగ్రత్త, మన డబ్బులు అయితేనే వస్తుంది సార్. ఓకే. మన డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ వేసి ఇంకోటి ఫైనాన్సర్కి ఇవ్వాలి, అట్లనే వస్తుంది. ఓకే, దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. అంటే చాలా మంది ఏమనుకుంటారు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్ గా మారిందంటే వాళ్ళకేందులే డబ్బులు బాగానే ఉంటాయి తీసేస్తారు సినిమా. సో జనరల్ గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం ఇవన్నీ జనరల్ గా ఉంటాయా? డెఫినెట్లీ. అంటే నేను 10 years నుంచి చిన్నగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఐ బిల్ట్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆన్ ద వే. లైక్ మిగతా నేను నేర్చుకోవాలి కదా సార్ ఎవరి దగ్గర నుంచి. వచ్చి బయటకు వెళ్ళి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద రిస్క్స్, అది లెర్నింగ్ 100%. ఇంకా ఎస్పెషలీ ఇండస్ట్రీలో మనం పుస్తకాలు చదివి ఇక్కడికి వచ్చామంటే అవ్వదు. యూ నీడ్ టు గెట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ టాక్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ది బిజినెస్. సో అట్లా మాట్లాడి ఒక పర్స్పెక్టివ్ తెచ్చుకొని అది అంతా నేను 10 yearsలో విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదంతా నేను వర్క్ చేస్తున్నాను కదా సార్. ఇప్పుడు జీ స్టూడియోస్ మా కో ప్రొడ్యూసర్ ఆకాశాకి. సో అలా ఐవ్ హ్యాడ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చూసారు మేము పింక్ ఎలిఫెంట్లో హౌ వీ వర్క్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అంతా చూసి ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాతే వాళ్ళు నమ్మారు సార్. ఎవ్వరూ అంటే రెస్పెక్ట్ ఇస్తారు సార్, ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు, కానీ డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? అంటే మామూలుగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్రెడీ లెగసీ ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు వారసురాలు కానీ వారసుడు కానీ వచ్చారంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటి వాళ్ళకి మాత్రం వాళ్ళకు చాలా ప్రౌడ్ ఉంటుంది ఇలా. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నది చాలామంది ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మీరు కావచ్చు చరణ్ గారు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళే టైంకి అంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ క్రమశిక్షణతో ఉంటారని తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు టైంకి 11కి నాకు నాయుడు ఇంటర్వ్యూ ఉండదని చెప్పాడు. మధు 5 minutes ముందు ఉంటుంది నువ్వు చూసుకో అన్నాడు. నేను 11 కంటే ఇక ఫోన్ రాలేదు కదా వస్తారేమో అని నేను అనుకున్నాను. అంటే ఈ టైం ఈ టైం సెన్స్ కానీ ఈ క్రమశిక్షణ అంతా నాన్నగారి నుంచి నేర్చుకుందేనా ఫ్యామిలీ నుంచి మొత్తం? పెద్దనాన్న గారు సార్. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ యాక్టర్, చిరంజీవి గారి డిసిప్లిన్ ఇంత కూడా చదవలేదు సార్. ఈ స్టిల్ ద సేమ్. అండ్ ఆయన చాలా ప్లేసెస్లో చెప్పారు కూడా సార్, సక్సెస్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి, చేసే పని పట్ల గౌరవం ఉండాలి. అది ఆయన మా అందరినీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి చెప్పింది కాదు. ఆయన వే ఆఫ్ వర్కింగ్ని మేము మోడల్ చేస్తున్నాం అంతే. అండ్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కదా సార్. హూస్ యువర్ రోల్ మోడల్ అంటే మేము ఎవరి గురించి ఆలోచించి చెప్పకలేదు, మా ఇంట్లో మా పెద్దనే ఉన్నారు రోల్ మోడల్. దట్ టు సచ్ గ్రేట్ వర్క్ హీ డిడ్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, ఈవెన్ యాజ్ అ సోషల్ వర్కర్. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, వీటన్నిటితో కూడా సో మచ్ డాడీ డిడ్. ఇంకెందుకు సార్ వేరే ఎవరు రోల్ మోడల్స్ మాకు? వరుణ్ గారి సజెషన్స్ కానీ ఆయన సపోర్ట్ ఎంతవరకు? నేను ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడేది ఇంట్లో మా అన్ననే సార్. హీఈస్ మై ఫస్ట్ క్రిటిక్, ఫస్ట్ అప్రిషియేటర్. అన్నీ అన్నే. మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటాం ఎప్పుడు, మా వదిన కూడా. అంటే మోస్ట్ టఫెస్ట్ టైంలో మీకు బాగా సపోర్ట్గా నిలిచేది ఫ్యామిలీయా ఫ్రెండ్సా? ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు మీరు? ఫ్యామిలీ సార్. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ సార్, కానీ ఫ్రెండ్స్కి కూడా వేరే లైఫ్ ఉంటుంది కదా. అంటే ఫ్యామిలీ వాళ్ళకి ఉండదని కాదు, కానీ యూ కెన్ ఆల్వేస్ లీన్ ఆన్ ఫ్యామిలీ సార్, ఆల్వేస్. అది మా ఫ్యామిలీ అయితే ఇంకా ఫ్యామిలీస్ లైఫ్. అంటే మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్? అంటే ఫ్యామిలీలో నాన్నగారా, లేకపోతే ఏంటంటే ఎక్కడన్నా కొంచెం లో అనిపించినప్పుడు లేదు అలా ఉండొద్దు అని చెప్పటం కానీ? నాన్న సార్. అదే సార్, ఏది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పింది కాదు సార్, మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ అప్పుడు అవి గుర్తొస్తాయి. నేను నాన్న భూప్రపంచం మీద ఎన్ని టాపిక్స్ ఉంటాయి అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేస్తాను సార్. అంటే ఇది చిన్న టాపిక్, ఇది లెస్ ఇంపార్టెంట్ టాపిక్, మోర్ ఇంపార్టెంట్ టాపిక్ అని లేదు సార్. ఎవ్రీథింగ్ వీ టాక్ అబౌట్. అలా నాన్న పర్స్పెక్టివ్ చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాన్న కూడా నేను చెప్పే విధానమే రైట్ అని కూడా చెప్పరు సార్. నాది వింటారు, ఆయన వింటారు, అగ్రింగ్ టు డిసగ్రింగ్. సపోజ్ ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అనుకో, ఓకే
నీకు అలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుందని. సో ఎప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూని, నా పర్స్పెక్టివ్ని ఫుల్గా మార్చేయాలి, మన అమ్మాయి మనలాగే ఆలోచించాలని కాదు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇచ్చారు కాబట్టి యాజ్ పేరెంట్స్ టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు దట్. అంటే మీరంటే ఒక టైంలో 10th క్లాస్ టైంలో ఇప్పుడు కాఫీ షాప్‌లో పనిచేశారని తెలిసింది. 10th తర్వాత హాలిడేస్లో హాలిడేస్‌లోనా? కొంచెం అంతే, ఓకే. కపుల్ ఆఫ్ మంత్స్ ఓకే. అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే మామూలుగా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ కోసమా? అంతే లేకపోతే సార్, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఐ లైక్ హ్మ్. experiencing different experiences. ఓకే. Yeah, I do a lot. ఇప్పటికీ sometimes I'll feel like ఏం నేర్చుకుంటున్నావు, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ వన్ లైఫ్ నో. హ్మ్. ఒకటే సేమ్ సార్, హ్మ్. పెద్ద గ్లిమ్స్ లాగా ఒకటేలా బతకడానికి మళ్ళీ మళ్ళీ పాతికేళ్ళకి ఒకటే పాతబడిపోతే ఎలా? ఒకటే లైఫ్. సో ఓకే. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. హ్మ్. ఏంటండి మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఎలా ఫాలో అవుతుంటారు? ఏంటి అమ్మో. అసలు? అంటే సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుంటాయి అనేవాళ్ళు అంటుంటారు. కానీ వాటినన్నిటిని లైట్ తీసుకుంటారా? వాటి గురించి ఆలోచిస్తుంటారా అసలు? ఎందుకు ఇలా అసలు కేర్ చేయరు అసలు? ఓకే. చెప్పాలి అనిపిస్తే చెప్పేస్తాను ఆ! సార్, ఇందాక మీకు చెప్పినట్టు. ఆ! ఓకే. ఇంటికెళ్ళి ఆలోచించి దానివల్ల నిద్ర పాడు చేసుకోవడం అట్లాంటివి ఉండదు. హ్మ్. లైఫ్ మోటో అంటే టు బీ హ్యాపీ సార్, దట్స్ ఇట్. పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీగా ఉంటుంది. దట్స్ ఇట్, జస్ట్ టు బీ హ్యాపీ. నేను ఎప్పుడు ఐ సే ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. హ్మ్. అన్నిటికన్నా కష్టమైన జాబ్ సార్ అది, హ్మ్. మన పని మనం చూసుకోవడం అనేది. ప్రతిసారి పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇట్లా ఇదిరా లైఫ్ అంటే ఇలా బతకాలి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్తారు. అది అన్సాలిసిటెడ్ అడ్వైస్ ఇస్తారు చాలామంది లైఫ్లో. లేకపోతే అడ్వైస్ ఇచ్చి మీకోసమే చెప్తున్నామంటే, సార్ మా కోసం మేము చూసుకుంటాం సార్, మీరు చెప్పక్కర్లేదు అని. ఓకే. మంచి చెప్తున్నాను అంటారు చాలామంది. అది వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడానికి చెప్పేది సార్ 90% ఆఫ్ ద మంచి పనులు. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఓకే, అడిగితే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్పాలి, కానీ ఐ ఫీల్ లైక్ జస్ట్ టు బీ హ్యాపీ, లివ్ యువర్ లైఫ్. లావణ్య గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్ వదిన గారితో? వెరీ ఫ్రెండ్లీ ఆ! సార్, హ్మ్. వెరీ ఫ్రెండ్లీ. షీ ఈజ్ లైక్ అంతే. వదినతో ఎలా ఉంటారో తెలీదు, కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఒక సిస్టర్ ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో ఆ! అలాగే ఉంటా. ఇప్పుడు మీకు ఇంకో వాయు వచ్చాడు. వాయు మేనత్త. వేగంతోటి వచ్చాడు. మేనత్త ఏంటి మీరు స్పెండ్ చేస్తుంటారా టైం వాయుతో? చాలా సార్, ఆ! చాలా. హీస్ ఇప్పుడు నా సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాడే ఆ! ఇంట్లోని. ఆబ్వియస్లీ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ క్వైట్ ఎనర్జీ డ్రైనింగ్ కదా. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఇంత ఎనర్జీ తోటి మీతో మాట్లాడుతూ ఉండాలంటే నాకు ఏదో ఒక సోర్స్ ఉండాలి. అవును ఉండాలి. నా సోర్స్ వాళ్ళే ఇంట్లో. నెక్స్ట్ క్లింకారా గారు. క్లింకారా గారు. అంటే ఇప్పటి వరకు ఎలా ఉంటుందో ఎవరికి చూపించలేదు ఇప్పుడు చరణ్ గారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా ఇద్దరు ట్విన్స్ వచ్చేసారు. Yeah. వాళ్ళని కూడా చూపించారు. ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెరిగిపోయింది. చిన్న పిల్లలు ఎక్కువైపోయారు ఇంట్లో. ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు? వెరీ హ్యాపీ సార్, ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు అందరి ఫేవరెట్ అత్తా పిన్ని. అవునా? 100%. ఓకే. నేను ఐఎమ్ ద కూల్ పిన్ని సార్ ఓకే. ఇంట్లో. కూల్ అంతే. ఎవరైనా అడగండి సార్, మా అక్కల పిల్లల్ని, మా అన్నల పిల్లల్ని,